मम सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय अभ्युदय आयुः आरोग्य ऐश्वर्यता अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष कालचक्र गोचार ग्रहचार सर्वाचार सकल अरीष्ट विशेषेण नक्षत्र नवग्रह नरदृष्टि शत्रुसंबंध सर्वेविध निर्दोष निवारण अर्थं कर्मणः अहम् आचार्यमुखे अन्योन्य ब्राह्मण सहायार्थे व्यवसाय क्षेत्रमध्ये करिष्ये।
request Brenda to speak a few words about the project, then we'll do the brochure launch. It's small project. దీంట్లో ఉన్న కీ ఏంటంటే మనకు రోడ్ బేసింగ్ చాలా దగ్గరగా వచ్చింది. సో దానివల్ల కస్టమర్ కూడా చాలా ఈజీగా ఆర్వై ఉంటుంది అన్నమాట. రోడ్ బేసింగ్ మన హైవే నుంచి జస్ట్ 580 meters నియర్లీ అవుతుంది టోటల్ ఏరియా. ప్రజెంట్ 8 acres అయితే అప్డేట్ అయింది. సో మిగతా మొత్తం 17 acres సెకండ్ ఫేజ్ లో వస్తుంది. 10,000 to 12,000 SFT క్లబ్ ఇచ్చారు. ఇక్కడ 5,000 SFT పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి అక్కడ వచ్చే ఎమ్యూనిటీస్ ఇక్కడ వస్తున్నాయి. సో పాసిబుల్ ఇంత ఎర్లీగా అవకాశం ఉంటే అంత ఎర్లీగా దీన్ని కంప్లీట్ చేయాలనేది నా రిక్వెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ ని. సో 100 plots ఎన్ని రోజులు పడుతుంది? గట్టిగా 3 to 4 months లో ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలి మనం. brochure launch. ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ తోటి అందరూ మీ సహకారంతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో అదే ముక్కుతోటి అదే సిగ్నల్ తోటి ఇప్పుడు అద్వైత తర్వాత అవతార్ తర్వాత అవతార్ 2. సో ఇది ఇంకా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తున్నాము. అదేదో మీకు ఒక వీడియో బాగా చూపెడతాం అనుకుంటున్నాను. అంటే 4 డిఫరెంట్ మెగా డెవలప్మెంట్స్ మధ్యలో ఉన్నది ప్లస్ పాయింట్ అన్నమాట. కారణం ఏంటంటే దిస్ ఈజ్ ద శ్రీశైలం హైవే అందరికీ తెలిసిందే. 50 meters అంటే ఒక కేవలం 550 మీటర్ల దూరంలోనే మన అవతార్ 2 ఉన్నది. సో దట్స్ ఫస్ట్ పాయింట్ అనుకుంటే దానికన్నా ముందు నుంచి అంటే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి వస్తే ఫ్యూచర్ సిటీ అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేసేసి అక్కడ నాన్ పొల్యూషన్ జోన్ గా చేసేసి లైక్ సర్వీసెస్ కంపెనీస్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా యూట్యూబ్ చూసినా న్యూస్ పేపర్ 50 meters అరౌండ్ 3 kilometers దూరంలో మనం కనెక్టింగ్ టువర్డ్స్ 300 feet రోడ్. ఇది కూడా అంటే లెఫ్ట్ సైడ్ ఒక శ్రీశైలం హైవే, రైట్ సైడ్ వస్తే 300 feet రోడ్, ముందుకు వచ్చేసే ఫ్యూచర్ సిటీ. అలానే మనం ముందుకు వెళ్ళిపోతే కొత్తగా దొరికిన రీజనల్ రింగ్ రోడ్. సో ఇది రీజనల్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ డిపిఆర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెండర్స్ కూడా ఫామ్ అవుతుంది. నాదర్ అండ్ సదర్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్న మెయిన్ ఇంటెన్షన్ అంటే 4 డిఫరెంట్ మెగా డెవలప్మెంట్స్ మధ్యలో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. దిస్ ఈజ్ ఈజీ ఫర్ సెల్లింగ్ ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది, సేల్ కూడా జరుగుతుంది. మోర్ ఎవర్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ ఫ్యూచర్ సిటీ కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ కేవలం హైవేకి జస్ట్ 500 meters దూరంలో ఉండడానికి చాలు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఆలోచించండి హైవేకి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కి అప్రిసియేషన్ గ్రోత్ రేట్ డిఫరెంట్ టోటల్. సో అది మనకు కావాలిగా మనం మేజర్ ఇది ఒక మార్కెటింగ్ సెల్లింగ్ పాయింట్ చేసుకొని మనం చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ లెవెల్లో ఈవెన్ ఆఫీస్ లో కానీ మీద మీటింగ్ లో కానీ టీమ్ బేస్ కానీ లీడర్ మీటింగ్ కానీ మనం పెట్టుకున్నప్పుడు మోర్ ఇంప్రెస్ ఇవ్వగలుగుతాం. బికాస్ ఆల్రెడీ ఈస్ 2 అయిపోయింది కాబట్టి నేను ఒక చిన్న టీజర్ ట్రై చేసామండి దీంట్లో. జస్ట్ యూ వాచ్ ఇట్. ఇంకా విల్ స్టార్ట్ ఇక్కడ అంటే ఒకసారి లంచ్ ఫాలో చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం చిన్నది తీసుకున్నామో దీని బేస్ బ్యాక్ ఎండ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది మనది. సో నెక్స్ట్ లెవెల్లో మీరు కస్టమర్కి ఫస్ట్ అవతార్ 1కి వెళ్తాడు, అవతార్ 2కి వస్తాడు. నేను మేబీ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ రెయిన్స్ కనుక క్లియర్ అప్ అయితే
దాని బౌండరీ ఫిక్స్ చేసేసి దీని నుంచి జస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే చాలు రైట్ సైడ్ టు నెక్స్ట్ 40 acres ప్రాజెక్ట్ పాసిబుల్. I promise you in the month of January we will reach the level of 40 acres. సో నాకు నేను ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామన్న దాన్ని బట్టి నేను దాన్ని కాల్ తీసుకోగలను. లేకపోతే మీకు 40 ఎకరాలు ఇస్తే దీన్ని వదిలేస్తారు నాకు తెలుసు. అందుకే ముందు దీన్ని కంప్లీట్ చేద్దాం తొందరగా. సో వేరే ఆన్లైన్ అంటే కస్టమర్ వచ్చినప్పుడు మనం దాన్ని కూడా చూపించడానికి కావాల్సిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం సార్. ఇది కూడా వస్తుంది నెక్స్ట్.